మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు వేద పండితుల ఆశీర్వచనాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి వీబీజీరామ్జీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోడూరు వెంకటగిరి ప్రాంతాన్ని కలుపుతున్న రహదారిని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కోడూరులోని బస్టాండ్ ని 5 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఏలూరు జిల్లా ముసునూరులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో వైఎస్ జగన్ చేసిన 3 రాజధానుల వ్యాఖ్యలకు ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారని, ఇకపై జగన్ వాటి గురించి మాట్లాడడం అనవసరమని కొలుసు పార్థసారథి జగన్ పై మండిపడ్డారు. మన రాష్ట్రంలో లాంచ్ చేయటం మనకి గౌరవం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. గత ఎన్ఆర్జీఎస్కి, ఎంఎన్ఆర్ఈజీఎస్కి ఈ జీరామ్జీకి తేడా ఏమిటంటే, ఇంతకుముందు 100 రోజులు ఉపాధి హామీ పథకం ఉంటే ఈరోజు దాన్ని 125 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా కొంత వేతనం కూడా పెంచడం జరిగింది. దానికి తోడు ఇంతకుముందు 90-10 నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చును భరాయిస్తే ఈరోజు 60-40 రేషియోలో, 60:40 రేషియోలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పంచుకునే విధంగా ఈ పథకాన్ని మార్పు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ పథకంలో పర్మనెంట్ అసెట్స్, ప్రజలకి ఒక ఆస్తిని కలగజేయటానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ నియమ నిబంధనలు కూడా మార్చడం జరిగింది. ఉదాహరణకి ఇంతకుముందు బిల్డింగ్స్కి ఎక్కడ ఉండవు, ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు క్లాస్ రూమ్స్ కావాలన్నా, అంగన్వాడీ బిల్డింగ్లు కావాలన్నా, లేదు హాస్పిటల్స్ కావాలన్నా, ఎక్కడన్నా తూములు ఏర్పాటు చేసుకోవాలన్నా, ఇటువంటి వాటన్నిటికీ, అదేవిధంగా మరి సోలార్ పవర్ పెట్టుకోవడానికి కానీ, వీటన్నిటికి కూడా ఇంకా అంటే ఉత్పాదకత, ఆస్తి ఏర్పాటు చేయటం అనేది కూడా దీంట్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా చెరువులకు వెళ్ళే కాలువలు ఏదైతే ఉంటాయో, ఫీడింగ్ ఛానల్స్, వాటన్నీ కూడా బాగు చేసుకుంటానికి ఉంటుంది. ఇంతకుముందు మన వేతనం, ఉపాధి వేతనం ఏదైతే ఉందో నెలకి 2 నెలలకి 2.5 నెలలకు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో. కానీ ఈ జీరామ్జీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులైతే ఆలస్యమైందో అన్ని రోజులకి వడ్డీ కానివ్వండి, లేకపోతే నష్టపరిహారం కానివ్వండి, వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా ఈరోజు చట్టం చేయబడిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ జీరామ్జీతో గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతాయని, మరి డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటానికి, అదే అంగన్వాడీ బిల్డింగ్లు, చాలా పాఠశాలల్లో క్లాస్ రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా, ఆ సమస్య కూడా పరిష్కారం అవడానికి మరి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నాను. మరి ఇల్లు కూడా మరి ఈ నెలలో జూలై మాసంలో తప్పుకోకుండా మరి కొంత దశల వారీగా కొంతమందికి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న లోకేష్ కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ ప్రత్యేకంగా జరిగే తిరుపవాడ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ దర్శన కార్యక్రమంలో లోకేష్ తో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వ్యాపార రంగంలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి, నెట్వర్కింగ్ పెంచడానికి, అలానే మహిళా సాధికారతను మెరుగుపరచడానికి దేవి ఫౌండేషన్ ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే ఉంటుందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ నీలిమా వేముల తెలిపారు. అలానే ఇప్పటికే తెలంగాణలో స్థాపించబడిన ఈ ఫౌండేషన్ ఎంతో మంది మహిళలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రాలో అమరావతిలోని అమ్మవారి సమక్షంలో ఈ ఫౌండేషన్ కు సంబంధించిన లాంచింగ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ఫౌండేషన్ లోని సభ్యులు కూడా పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో రుతుపవన ప్రభావాల కారణంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.